నా పేరు అమల అండి. మేము నా హస్బెండ్ నవనీత్, మాకిద్దరు బిడ్డలు. మేము వచ్చేసి మల్కాజ్గిరి దగ్గర నుంచి వస్తున్నాం అనమాట. విజిట్ అయినప్పుడు అన్న మాకు వచ్చేసి ఒక ప్రవచనం చెప్పారు. ఏమనంటే, యాక్చువల్గా నేను 2018 నుంచి నేను అబ్రాడ్కి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కెనడాకి ట్రై చేసినాను, పిఆర్ పర్పస్లో ఒక దగ్గర అమౌంట్ పే చేసినాను. అక్కడ ఇంకా ఏం ప్రాసెస్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయినాం. దాని తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను యూఎస్కి ట్రై చేసినాను. యూఎస్కి ట్రై చేసినప్పుడు ఓవరాల్ అంతా అయిపోయింది. లాస్ట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు అక్కడ నాకు రిజెక్ట్ అయిందన్నమాట. ఎందుకనంటే నేను బ్యాచిలర్స్ 2013లో కంప్లీట్ చేసిన అని చెప్పి చాలా గ్యాప్ ఉంది అని చెప్పి అక్కడ రిజెక్షన్ వచ్చింది నాకు. దాని తర్వాత నేను ఇంకా వెయిట్ చేస్తున్నప్పుడు సరే అని చెప్పి మళ్ళీ నేను నా అంబిషన్ కెనడాలో వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ నేను కెనడాకి ట్రై చేస్తున్నాను. బట్ సెప్టెంబర్ 24కి నాకు వీసా వచ్చింది ఆల్రెడీ. సెప్టెంబర్ 24 ఇంటేక్కి జూన్ 14th నాకు పీపీఆర్ వచ్చింది. బట్ వీసా వచ్చిన తర్వాత సీట్ లేదని చెప్పి యూనివర్సిటీ చెప్పారనమాట. యాక్చువల్గా అయితే ఫస్ట్ సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే వీసా వస్తుంది. బట్ నా విషయంలో ఏమైందంటే వీసా వచ్చేసింది, బట్ సీట్ లేదని చెప్పారు. ఆల్మోస్ట్ నేను జూలై 14th నుంచి వెయిట్ చేస్తున్నాను. బట్ ఎక్కడ కూడా నాకు ఏం సమాధానం దొరకలేదన్నమాట. సో వెయిట్ చేస్తూ ఉన్నాము. తర్వాత అన్న విజిట్ అయినప్పుడు అన్న నాకు ప్రవచనం చెప్పారు. ఏమనంటే, మీరు ఇక్కడ చలికాలంలో మూవ్ అవుతారు అబ్రాడ్కి, ఫ్లైట్ ఎక్కుతున్నది కూడా దేవుడు చూపిస్తున్నాడమ్మా, బోర్డింగ్ పాస్తో చూపిస్తున్నాడు అన్నాడు. మరి అదే విధంగా నాకు 2 days బ్యాక్ సీట్ కన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రేయర్ చేసిన అన్నకి కూడా ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఏ నెల వెళ్తున్నావు? జనవరి ఇంటికి డిసెంబర్ మంత్లో మూవ్ అవ్వాల్సి వస్తుంది. Jan 3కి స్టార్ట్, డిసెంబర్ మంత్లో నేను మూవ్ అవ్వాలి. హల్లెలూయా. ఎన్ని ఇయర్స్ నుంచి నాన్న నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు? యాక్చువల్గా 2018 నుంచి 2018 నుంచి 18 నుంచి ఎన్ని ఇయర్స్ మొత్తం? 6 years నుంచి కెనడాకి చేసావు, మరి రిజెక్ట్ అయిపోయింది. అమెరికాకి చేసావు, రిజెక్ట్ అయిపోయింది. తర్వాత కెనడాకి చేసిన కానీ పాస్పోర్ట్ అయితే వచ్చింది, వీసా వచ్చింది, కానీ సీట్స్ లేవని చెప్పేస్తున్నారు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నేను లక్ష్మీ సిస్టర్ గారి కుటుంబానికి వెళ్ళానో అక్కడ సిస్టర్ వచ్చారు. అన్న ఇలా ఉంది అంటే ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా మన ఇండియాలో చలికాలము స్టార్ట్ అయినప్పుడు నీకు వెళ్ళడానికి దేవుడు మార్గాలు తెరుస్తూ ఉన్నాడు, నీకు సీట్ ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీవు బోర్డింగ్ పాస్ అంటే ఆల్రెడీ మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతాం టికెట్ పట్టుకొని, అన్ని చేతికి వచ్చేసి అంటే ఇంకా ఏం ఆపే పరిస్థితి లేదనమాట. ఆ విధంగా బోర్డింగ్ పాస్తో నువ్వు వెళ్తట్టుగా నాకు దేవుడు చూపిస్తున్నాడమ్మా అని చెప్పాను. పాపగా సిస్టర్ గారికి మెసేజ్ వచ్చింది మొన్న ఫ్రైడే రోజు, ఫ్రైడే రోజు పెట్టావు మాకు మెసేజ్ కదా. హల్లెలూయా. అదే క్లాప్స్ కొడదాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడిందండి. ఆమేన్. కలిసి చెప్తామా? పక్కన వాళ్ళకి చెప్పండి, ప్రవచనాలు నెరవేర్చబడతాయి. నెరవేర్చబడిందా లేదా? విన్నారా లేదా? హల్లెలూయా.